ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధురనామములో శుభములు. మహిమగల దేవుడు మరోసారి ఈ రీతిగా ఈ వాక్య సందేశాన్ని వినటానికి మమ్మలను ప్రభు ఆయనకి సన్నిధికి తోడుకొని వచ్చిన విధానానికై దేవునికి సమస్త ఘనత మహిమలు కలుగునుగాక. ఈ దిన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. ఈ వచనములో అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు క్షమించుడి అనే మాట మనం గమనించాలి. ప్రభు మనల్ని ఏ రీతిగా క్షమించాడో మనం కూడా ఈ జీవిత యాత్రలో మనము కూడా అనేక మందిని క్షమించవలసిన అవసరత ఉంది. చాలామంది దేవుని బిడ్డలు క్షమించే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. నిజంగా ఒక బిడ్డ అంటే ఒక దేవుని బిడ్డ క్షమించే మనసు నేర్చుకోకపోతే, క్షమించే గుణము లేకపోతే, క్షమించే జీవితం లేకపోతే వారు దేవుని బిడ్డలు అని అనబడరండి. ఎందుకనంటే మనము ప్రభువులోకి రాకముందు అనేక పాపాలు చేసి, అనేక నేరాలు చేసి, అనేక దోషాలు చేసి ప్రభు యొక్క క్షమాపణ పొంది క్రీస్తు బిడ్డలుగా ఈ దినాన మనం అనబడుతున్నాం. అందుకని క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనం క్రీస్తును పోలినటువంటి క్షమాపణ మనకి కావాలి. కొంతమంది మనల్ని నిందించినప్పుడు, కొంతమంది మనలను బాధించినప్పుడు, కొంతమంది మనలను హేళనగా అవమానకరంగా మాట్లాడినప్పుడు, మనలను తక్కువ చూపు చూసినప్పుడు, మన గురించి చెడుగా ఇతరులకు చెప్పినప్పుడు క్రీస్తును పోలినటువంటి క్షమాపణ కలిగిన ఆ క్షమా గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులను క్షమించండి అనే మాట రాయబడింది. అప్రియదిన బిడ్డలారా, మనము క్షమించకపోతే చాలా నష్టాలు వస్తాయి. మనము కానీ క్షమించామనుకోండి చాలా ఆశీర్వాదాలు వస్తాయి. యేసు ప్రభువారు మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25 వచనాలు కానీ మనం చదివితే ఆ వచనాల్లో ప్రభువారు అంటాడు, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడల్లా మీ విరోధులను క్షమించుడి అంటాడు. ఎవరి మీదైనా మనకి విరోధం ఉంటే, ఎవరైనా మనకి కీడు చేశారని మనం అనుకుంటే, ఎవరైనా మనల్ని బాధ పెట్టారని అనుకుంటే మనం ప్రార్థన చేయనప్పుడల్లా వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలంట.
క్షమించే మనసు లేకుండా మనం ప్రభు బిడ్డలుగా పిలువబడలేము. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు ఈ క్షమించే విషయంలో తప్పిపోతున్నారు. భార్యలు భర్తలను క్షమించరు, భర్తలు భార్యలను క్షమించరు. అలాగే సహోదరులు సహోదరులని క్షమించరు, సహోదరీలు సహోదరులను క్షమించరు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ప్రభు చేత ప్రేరేపించబడి నేను దైవ సన్నిధిలో ఉన్నాను. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. క్రీస్తును పోలిన క్షమాపణ మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తు వలె మార్చబడతాం. క్రీస్తును పోలిన క్షమాపణ మనలో ఉన్నప్పుడు దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం మార్చబడతాం. అందుకని కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటున్నాడు 12వ వాక్యంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అంటాడు. చూడండి, ప్రియులైన వారికి తగినట్లు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి ప్రియులుగా ఉన్నవారు, దేవుని పిలుపు పొందినవారు, దేవుని బిడ్డలు అనబడుతున్నవారు ఈ క్షమించే మనసు కలిగి ఉండాలి. అప్పుడే దీని బిడ్డలారా, ఈ క్షమాపణ గూర్చి మరికొన్ని విషయాలు మీకు లేఖనంలో నుండి నేను ఇద్దరు భక్తులను తెలియపరుస్తాను. నెంబర్ 1 యోసేపు. నా ప్రియదిన బిడ్డలారా, యోసేపుని సొంత అన్నదమ్ములే గుంటలో పడేశారు. సొంత అన్నదమ్ములే పరాయ దేశానికి వస్త్రాలు లేకుండా అమ్మేశారు. సొంత అన్నదమ్ములే తండ్రికి చనిపోయాడని అబద్ధాలు చెప్పారు. ఒక దినాన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆ దినాలలో అన్ని ప్రాంతాలలో కరువు వచ్చింది, ఇజ్రాయెల్ దేశంలో కూడా. అప్పుడు ధాన్యం ఎక్కడ దొరుకుతుందని వార్త వినబడింది ఐగుప్తులో అని. ముందుగానే ఫరోకి ఈ కరువును గూర్చి దేవుడు బయలుపరచడం, దాని వివరణ చెప్పి యోసేపు ధాన్యాన్ని స్టాక్ చేసుకోమని చెప్పడం, నిజంగానే కరువు రావడం, అన్ని ప్రాంతాలలో కరువు మాడ చూడటం. ఇప్పుడు యాకోబు కుమారులు అంటే యోసేపు అన్నలు అక్కడికి రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ధాన్యము కొరకు యోసేపు అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు. చదువుతా, గమనించండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. తన సొంత అన్నలు తనకి ఎంత కీడు చేసినా యోసేపు అంటున్నాడు, అన్నలారా భయపడకుడి, మీరు నాకు చేసిన ఆ కీడును తలంచుకొని బాధపడమాకండి. అప్పుడు మీ సమయం, ఇప్పుడు నా సమయం అయినా నేనేం చేయను. ఎందుకని? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ ఈ దినము జరుగుతున్నట్టు ఇది మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు. అంటే యోసేపు వాళ్ళ అన్నలను ఏం చేశాడండి? క్షమించేశాడు. క్షమాపణ కలిగిన మనసు యోసేపులో ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేకులను పోషించే స్థాయిలో ఉన్నాడు, అనేకులను రక్షించగలిగిన స్థాయిలో యోసేపు ఉన్నాడు.
నిజంగా నువ్వు క్షమించే మనసు కలిగి ఉంటే అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు వెలుగుగా ఉంటావు. యోసేపు చూడండి, వాళ్ళ అన్నలు చేసిన ఏ కీడు కూడా మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు అతను యోసేపు తెలుసుకుంటే వారిని ఏదో ఒక సమస్యలో ఇరికించి జైల్లో వేయొచ్చు, రెవెంజ్, పగ తీర్చుకోవచ్చు. కానీ ఆ పని చేయలేదండి. ఎందుకని? యోసేపులో దేవుని ఆత్మ ఉంది, యోసేపులో దేవుని భయం ఉంది. యోసేపు దేవునికి భయపడి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలనుకునేవాడు, దేవుని మనసు కలిగిన వాడు. ఈ రోజున దేవుని బిడ్డవైతే నీవు అనేక మంది నిన్ను నిందించినా, హింసించినా, బాధ పెట్టినా, గాయపరిచినా ప్రభు ప్రేమలో వారందరిని క్షమిస్తావు. చూడండి, ఇప్పుడు యోసేపు తన అన్నలు ఎంత కీడు చేసినప్పటికీ యోసేపు వారిని క్షమించటం వలన ఎక్కడైతే నిందలు అనుభవించాడో, ఎవరైతే తనని అన్యాయముగా అమ్మివేశారో, కీడు చేశారో, చివరికి వాళ్ళందరినీ యోసేపు కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. చూసారా? క్షమించే మనసు ఎవరికైతే ఉంటుందో చివరికి సర్వలోకమే వారి దగ్గరికి వచ్చింది. క్షమించే మనసు ఉన్న వారి దగ్గరికే అనేక మంది వస్తారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో క్షమించే మనసు కావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. క్షమించే స్వభావం కావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ యోసేపు క్షమించడం వలన ఫలించేడు కొమ్మగా మార్చబడి ఒక దేశానికే కాదండి, ఆనాడు అంటే యోసేపు ఉన్నటువంటి ఆ రోజులలో అనేక దేశాల నుండి అనేక మంది ధాన్యం కొనటానికి వస్తున్నప్పుడు యోసేపు ఎంత సంతోషపడ్డాడో. దేవుడు నన్ను కనికరించి ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగిన వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే కదా ముందుగానే నేను చెప్పటం, ధాన్యాన్ని స్టోర్ చేయటం, ఇది నా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచటం చేశాడని. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే దేవుని యొక్క వాక్యానికి లోబడండి. ప్రభు మనల్ని క్షమించులాగున మనం కూడా ఇతరులని క్షమించాలి. ప్రభు మనల్ని ఏ రీతిగా క్షమించాడు అదే రీతిగా మనం క్షమించాలి. యోసేపు కాలంలో దేవుని మందిరాలు లేవు, దేవుని యొక్క వాక్యం ప్రకటించే సేవకులు లేరు. అయినను యోసేపు ఎంత క్షమాపణ కలిగిన మనసుతో ఎలా బ్రతకగలిగాడండి? యోసేపు దేవునికి భయపడుతున్నాడు. అందుకని ఆ క్షమించే మనసు, ఆ క్షమించే హృదయం, ఆ క్షమించే ఆత్మ అతనిలో క్రియ చేయడానికి గల కారణం ఏంటంటే దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారుడు లేక కుమార్తెలు అని చెప్పుకుంటున్నారు, కానీ క్షమించే మనసు నీకుందా? క్షమించే మనసు నీకుందా? ఎవరైనా నీ ఎడల పొరపాటు చేస్తే వాక్యం చెప్తుంది, కోపపడండి కానీ పాపం చేయొద్దు అంటాడు. అంటే ఎవరైనా మనకి ఇబ్బంది కలిగిస్తే కోపపడవచ్చు కొంచెం, కానీ ఆ కోపం అనేది సూర్య అస్తమించడం ఏదో వాక్యం ఉందండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దేవుని స్తోత్రం కలుగునుగాక. మన కోపం అనేది చదువుతాను, గమనించాలి. 4వ అధ్యాయం 26వ వాక్యం, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఈ ఉదయాన ఎవరైనా మీ ఎడల తప్పిదము చేసినప్పుడు ఆ కోపం అనేది, ఆ బాధ అనేది సూర్యుడు ఉదయించేంత వరకు ఉండకూడదంట. అంటే తెల్లారే వరకు ఉండకూడదు. ఆ రాత్రి కాల వేళల్లోనే, ఆ రాత్రికే ఆ కోపము, ఆ బాధ తగ్గిపోవాలి. ఆ వ్యక్తుల మీద మనకి మంచి మనసు రావాలి. ఎటువంటి విరోధ భావం, ఎటువంటి క్షమించలేని మనసు మనలో ఉండకూడదు. క్షమించే మనసు మనకు కావాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సూర్యుడు ఉదయించేంత వరకు ఆ కోపం అనేది మనలో ఉండకూడదంట. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ దినాన నువ్వు ఎంతమందిని క్షమించలేకపోతున్నావో, ఎంతమంది ఎడల పగ పెట్టుకుంటున్నావో,
ఎంతమందిని ద్వేషిస్తున్నావో, దేవుని యొక్క బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయనను క్షమించే మనసు నీకు లేదంటే నిజంగా నీలో ఉన్నది దేవుని ఆత్మ, సాతాను ఆత్మ? నీలో ఉన్నది దేవుని ఆత్మ లేక దేవుని స్వభావమా, సాతాను స్వభావమా? ఒక్కసారి గమనించాలి, ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు యోసేపు వలె క్షమిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండవది స్తెఫను కానీ మనం గమనించినట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులలో స్తెఫను అపోస్తులుడు కాదు, ఒక సంఘ పెద్ద. అపోస్తులలో లేక సంఘ పెద్దలలో ప్రథమగా హతసాక్షి అయింది స్తెఫను మాత్రమే. స్తెఫను, నా ప్రియ దేవుని బిడ్డలారా, సభలో ధైర్యముగా నిలబడి క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది వెర్రి కోపంతో రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అప్పుడు స్తెఫను మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 15వ వాక్యం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, 6:15, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత వలె వారి కనబడెను. 7:60, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ స్తెఫను దేవుని పక్షాన్ని నిలబడి సభలో మాట్లాడుతున్నప్పుడు, ఇంకా పై వాక్యంలో రాయబడిందండి 54లో, వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అతడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అన్నాడు. చూడండి, స్తెఫను మీద వారు కోపపడి, స్తెఫను మీద మండిపడి రాళ్ళతో అందరూ కొడుతూ ఉన్నప్పుడు మోకాళ్ళుని, ప్రభువా నన్ను చంపుతున్న ఈ నేరం, ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా అని వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్న మాట అంటేనే భరించలేవు. చిన్నదానికి ఏదో జరిగినట్టుగా న్యాయం కోసం పోరాడతావు. కానీ అక్కడ భక్తుణ్ణి రాళ్ళతో కొడుతున్నారు. వెర్రి కోపంతో మండిపడుతున్నా, వీరు చేస్తున్న ఈ పని లేక ఇదిగో ఈ తప్పిదమునకు నువ్వు శిక్షించొద్దయ్యా, నన్ను చంపిన పాపం నేరం వారి మీద మోపొద్దయ్యా అని మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనకి ప్రధానంగా ఉండవలసినది క్షమించే మనసు, క్షమాగుణం. ఎన్నో తప్పులు, పాపాలు, దోషాలు, ఎన్నో నేరాలు ప్రభు మన జీవితంలో మనం చేసినా ఆయన మనల్ని క్షమించాడు, క్షమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మనం కూడా క్షమించవలసిన బాధ్యత మనకున్నది. క్షమించకపోతే మనం క్రీస్తు బిడ్డలమని పిలువబడలేం. క్షమించకపోతే మన ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళదు. అందుకనే ప్రతి రోజు ఎవరి మీదైనా నాకు కోపం ఉందా, ఎవరినైనా నేను క్షమించలేకపోతున్నానా, ఎవరి మీదైనా నాకు ద్వేషం ఉందా, ఎవరినైనా నేను
విరోధ భావంతో చూస్తున్నానా అని ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఈవెన్ భార్యల ఎడల, పిల్లల ఎడల కూడా మనకి ద్వేషం ఉండకూడదు. క్షమించే మనసు ఉండాలి. ఎందుకనంటే ప్రభు ఎన్నో తప్పిదములు మనం చేసిన ఆయన క్షమించాడు. క్షమించే మనసు లేకపోతే ప్రార్థన ఆలకించబడదు. క్షమించే మనసు లేకపోతే ఆ వ్యక్తి ఇచ్చే ఏ కానుక, దశమభాగం, ఏ అర్పణని దేవుడు అంగీకరించడు. అందుకని క్షమించే మనసు, క్షమించే హృదయం మనకు కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. క్షమించే మనసు లేకపోతే దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలామంది తమ మీద పెద్ద పరిశుద్ధులైనట్టు అందరిని ద్వేషిస్తూ ఉంటారు. అది క్రీస్తుని పోలిన మనసు కాదండి. క్షమించే మనసే క్రీస్తుని పోలిన మనసు. క్షమించకపోతే అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడాడు. అప్రియదేని బిడ్డలారా, జరిగిన ఒక స్టోరీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాన్సీ హువాంగ్ అనే ఒక క్రైస్తవురాలి జీవిత కథ ఇది. ఆమె జన్మించినప్పుడు ఆమె తండ్రి తన స్నేహితునితో ఒక వాగ్దానం చేశాడు. నాకు కుమార్తె పుట్టింది, నీకు కుమారుడు పుట్టాడు కదా, వీరికి యుక్త వయసు వచ్చినప్పుడు ఇద్దరికి వివాహం చేద్దాం అని ఒక ఒప్పందం చేశాడు. తన స్నేహితుడు కూడా సరేనని ఒప్పుకున్నాడు. ఇలా ఉంటుండగా ఒక దినాన ఈ నాన్సీ తన తండ్రి ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆమె అందమైనటువంటి ముఖానికి చాలా గాయాలు తగిలి, ప్రాణాపాయం ఏం కలగలేదు కానీ ముఖానికి మాత్రం గాయాలు తగిలి చాలా భయంకరమైనటువంటి వికారముగా తయారైపోయింది ముఖం. ఒప్పందం చేసుకున్నారు కదా, నా కుమారుణ్ణి లేక నా కుమార్తెని కుమారుడికి ఇవ్వాలి, నీ కుమారుణ్ణి నా కుమార్తెకి ఇచ్చే, ఇద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కదా. ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. వాళ్ళ తండ్రి స్నేహితుని కుమారుడు విక్టర్ ఏమే ఈ మచ్చలు కలిగినటువంటి ముఖాన్ని చూసి అతనికి ఇష్టం లేదు. ఆయనను తండ్రి చేసిన వాగ్దానాన్ని మన్నించి ఇష్టం లేకపోయినా పెళ్ళికి తలొంచాడు. వివాహమైన తర్వాత ప్రతిరోజు ఈ నాన్సీ అనే సహోదరిని ద్వేషిస్తూనే ఉన్నాడు. ఏమంటే అస్సలకి ఇష్టం లేదు, చాలా ద్వేషం కలిగి ఉన్నాడు. కనీసం సరిగా మాట్లాడటం కూడా జరిగేది కాదు. అలా ఉన్నప్పుడు ఆ సహోదరి నాన్సీ చాలా అంకిత భావం కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంలో పెరిగింది కనుక భర్త వలన ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు కలుగుతున్నా అన్నిటినీ క్షమిస్తూ భరిస్తూ ఓపికతో కాపురం చేస్తుంది. మొత్తానికి వీరికి చక్కని ఇద్దరు పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఒక దినాన భర్త ఒక కంపెనీలో పనిచేయటం వలన ఆ కంపెనీలో వచ్చినటువంటి కొన్ని కెమికల్స్ వలన 2 కళ్ళు పోయాయి. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు పరీక్షించి ఇతనికి ఇంకెప్పటికీ చూపు రాదు, ఎవరైనా ఒక కన్ను సహాయం చేస్తే ఒక కన్నుతో చూడగలడు అని చెప్పగానే భర్తకి ఈ సమస్య రావటంతో పరుగున భార్య హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి ఆమె పార్ట్ టైంలో జాబ్ చేసినటువంటి ఆ సంపాదన మొత్తం తీసుకెళ్ళి భర్త చేతిలో పెట్టింది. తీసుకున్నాడే కానీ కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు, ప్రేమతో పలకరించలేదు, దయగా మాట్లాడలేదు. నా ప్రియదేని బిడ్డలారా, అయినా భరిస్తూ ఉంది. ఏ రోజు కూడా ఆమె పడుతున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఆ భర్త వలన ఆ ప్రేమ లేని స్వభావాన్ని ఏ రోజు తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి చెప్పుకున్నది కాదు. మొత్తానికి ఆ భర్త కళ్ళు 2 పోవటం వలన డాక్టర్లు ఇతనికి ఎప్పటికీ ఇక చూపు రాదని చెప్పారు.
మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి కన్ను సహాయం చేయటం వలన ఒక కన్ను పోయి, అంటే 2 కళ్ళు తీశారు, ఒక కన్ను వేయటం వలన సూపు వచ్చింది. ఈ సూపు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈ నాన్సీ అంటే తన భార్య, మంచి క్రైస్తవురాలు, క్షమించే మనసు కలిగిన తల్లి, భర్తకు ఆహారం పెట్టడానికి ఆహారం తీసుకొస్తున్నప్పుడు అతని యొక్క 2 పిల్లలు, అమ్మ ఖచ్చితంగా చెప్పు అని తల్లిని ఆట పట్టిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పు అని తల్లిని ఆట పట్టించుట ఈ తండ్రి అంటే విక్టర్ గమనించి, ఒక గుడ్డిదాన్ని, కళ్ళు లేని దాన్ని అడిగినట్టు అడుగుతున్నారేంటి నా పిల్లలని నాన్సీ వైపు అలా చూశాడండి. ఆమెకు ఒక్క కన్నే ఉంది. ఇంకొక కన్ను ఏమైంది? ప్రేమించని భర్త, సరిగా పలకరించని భర్త, అసహించుకునే భర్తకి ధనముతో పాటు కన్ను కూడా దానం చేసిందండి. అప్పుడు భర్తకి అర్థమైపోయింది, నా భార్యకి 2 కళ్ళు ఉండాలి కదా, ఒక కన్ను ఏమైపోయింది అంటే నాకు కన్నిచ్చింది నా భార్యేనా అని బోర్ను ఏడ్చి చేతులు పట్టుకొని, వివాహమైనది మొదలుకొని నేను నీతో సరిగా ఉండకపోయినా, పలకరించకపోయినా, ప్రేమ చూపకపోయినా నన్ను ఎందుకింతగా ప్రేమిస్తూ నేను చేసిన క్రియలన్నిటినీ క్షమించావు అని అంటే ఆ తల్లి చెప్పింది, నువ్వు నా భర్తవు కదా, ప్రభు వాక్యాన్ని బట్టి నేను నీకు లోబడుతున్నాను. ఆ ప్రభు ప్రేమ నా గుండె నిండా ఉంది గనుక నేను నిన్ను క్షమించేశాను అని భర్తతో చెప్పగానే భర్త ఆ దినము నుండి భార్యని చాలా ఆప్యాయంగా ప్రేమించటం, చాలా అభిమానంగా చూడటం, చాలా గౌరవించటం ప్రారంభించాడండి. నా ప్రియ దీని బిడ్డలారా, క్షమించే మనసు ఉన్నవారికి దీర్ఘశాంతం ఉంటుంది. ఎక్కువ కాలం సహిస్తారు, క్షమిస్తారు, తొందరపడరు, అడావుడి చేయరు. ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే నాకు న్యాయం కావాలని ఇలాంటి ఫైటింగ్లు చేయరు. చూడండి, భర్తను మార్చుకున్న తల్లి ఈ నాన్సీ. ఈ రోజున చాలామంది సహోదరీలు తమ భర్తలు మారడం లేదని, భర్తలు హింసిస్తున్నారని, సరిగా ప్రేమించట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. సహోదరి, నీవు కూడా నీ భర్తని క్షమించు, సహించు, భరించు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు ఖచ్చితంగా నీ భర్త నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించే విధముగా దేవుడు మారుస్తాడు. నీ భర్తని నీకు బాగా దగ్గర చేస్తాడు. నీ భర్తలో నువ్వు ఏదైతే తొలగిపోవాలనుకుంటున్నావో ఆ కఠిన స్వభావం, ఆ దయలేని, ప్రేమలేని స్వభావాన్ని దేవుడు తొలగించి నిన్నెంతో ఆప్యాయంగా ప్రేమించే మనసు నీ భర్తలో దేవుడు కలుగు చేస్తాడు. అప్పుడు దాకా ఎదురు చూడు, అప్పుడు దాకా క్షమిస్తుండు, అప్పుడు దాకా భరిస్తుండు, అప్పుడు దాకా సహిస్తూ ఉండు. ఎందుకనంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నది కనుక నీవు ఈ రీతిగా క్షమిస్తూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ మంచి ప్రవర్తనను చూసి రాబట్టబడతారు అని రాయబడింది. భయముతో కూడిన మీ మంచి ప్రవర్తన. భర్త మార్పు లేడని అదే స్వభావంతో నువ్వు బ్రతికేవనుకో, నీ భర్త మారడు, కానీ చివరికి నువ్వు కూడా నీ భర్తలాగే మారిపోతావు. నీ భర్త గుణాలే నీలోకి వస్తాయి, నీ భర్త స్వభావమే నీలో ఉంటుంది. నీ భర్త వలె నువ్వు కూడా చాలా కఠోరంగా తయారైపోతావు. అందుకని నీలాగా నువ్వు ఉండు,
నువ్వు దేవుని పోలి ఉండు, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకు, క్షమించే మనసు కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ఎలాంటి కఠినుడైనటువంటి భర్తలనైనా, ఎలాంటి కఠినురాలైన భార్యలనైనా, ఎలాంటి కఠినులైన పిల్లలైనా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వారిలో క్షమించే మనసు ఉంటుంది. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మనం, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి విషయాలను మర్చిపోతూ ఉంటాం. చాలా గొప్ప ప్రసంగాలు వింటాం, విర్రవీగుతాం. ఓ నాకు ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు అని. కానీ ఎలాంటి వాక్యాలు తెలియదు, క్షమించాలని తెలియదు, సహించాలని తెలియదు, దీర్ఘశాంతం కలిగి ఉండాలని తెలియదు. ఇవి మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి క్షమించే మనసు లేకపోతే ఎక్కువ భయాలు కలుగుతాయి, క్షమించే మనసు లేకపోతే ఎక్కువ కలవరం ఉంటుంది, క్షమించే మనసు లేకపోతే ఎప్పుడు గుండెల్లో అలజడ ఏర్పడిద్ది. అందుకని ఎవరినైనా, ఎలాంటి వ్యక్తులనైనా ఖచ్చితంగా క్షమించాలి. ఒక దినాన పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లా అని అడిగాడు. ప్రభు అంటున్నాడు, 7 సార్లు కాదు, 70 సార్లు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. అందుకని జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. ఏ నాటి కీడు ఆనాటికే, రెండో రోజుకి ఆ కీడు నిలబడకూడదు. ఏ నాటి సమస్య ఆనాటికే, రెండో రోజు వేరే వాళ్ళ మీద మనకు ద్వేషం ఉండకూడదు. పగలు ప్రతీకారాలు ఇలాంటివి మనకున్నట్లయితే మనం క్షమించే మనసును కోల్పోతాం, క్షమా హృదయాన్ని మనం పాడు చేసుకుంటాం. అది ప్రభుకు నచ్చే జీవితం కాదు. ఇతరులను క్షమించకపోతే నీ జీవితంలో నీకు స్వస్థత కూడా కలగదు. కొంతమంది, అయ్యగారు మాకు ఈ జబ్బండి, ఈ రోగమండి, బలహీనత అండి అని చెప్తారు. దైవ సేవకులు వారి కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తారు, అయినను వారికి రోగం తగ్గదు. ఎందుకని తగ్గదు? వారికి క్షమించే మనసు లేదు కాబట్టి తగ్గదు. ఒక దైవజనుని దగ్గరికి ఒక తల్లి రోగం నిమిత్తం వచ్చిందంట. అయ్యా, ఇంచుమించు 12 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నాను, మీ చేత ప్రార్థన చేయించుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అనేక మందికి ప్రార్థన చేయమని చెబుతున్నాను, అయినా నా రోగం తగ్గట్లేదయ్యా అని దైవ సేవకునికి విన్నవించుకుంటే, దైవ సేవకుడు, ఎందుకని నీకు స్వస్థత కలగడం లేదమ్మా? నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, సంఘంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు, అయినా ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు బాగవడం లేదు? ఎందుకు స్వస్థత కలగడం లేదు? సరే, నేను ఒక విషయాన్ని అడుగుతాను, నాకు స్పష్టంగా చెప్పు అని దైవ సేవకుడు అడిగాడంట. ఏంటో చెప్పయ్యా అన్నదంట. నీకు ఎవరి మీదైనా విరోధం ఉందా? నువ్వు అందరినీ క్షమిస్తున్నావా? క్షమించే మనసు నీకుందా అని దైవ సేవకుడు ప్రశ్నించినప్పుడు, ఎందుకు లేదు, అందరిని క్షమిస్తున్నా, ఎవరి మీద నాకు ఏ విరోధం లేదయ్యా. సరే, విరోధము లేకపోతే అందరిని నువ్వు క్షమిస్తున్నట్లయితే నీ రోగం తగ్గవలసినదే, కానీ తగ్గలేదు. ఎందుకని? అమ్మా, ఇంకా బాగా ఆలోచించుకో. ఎవరినైనా నువ్వు ఇంకా క్షమించట్లేదేమో, బాగా ఆలోచించుకొని రేపు వారం వచ్చి కనపడు అన్నాడంట సేవకుడు. బాగా ఆలోచించుకొని దైవ సేవకుని దగ్గరికి వచ్చిందంట. దైవ సేవకుడు అడిగాడంట, అమ్మా, బాగా ఆలోచించావా? ఎవరి మీద అయినా నీకు విరోధం ఏమన్నా ఉందేమో? ఎవరి మీద అయినా నీకేమన్నా క్షమించలేని మనసు ఉందేమో? ఒకసారి పరీక్షించుకున్నావా అంటే, పరీక్షించుకున్నానయ్యా, అందరితో నాకు సమాధానం ఉంది, అందరిని క్షమిస్తున్నాను, ఎవరితో నాకు విరోధం లేదు, కానీ ఒక్క మనిషి తప్ప అన్నదంట. ఎవరమ్మా ఆ ఒక్క మనిషి అంటే, నా భర్తేనయ్యా అన్నదంట. ఎందుకని నీ భర్తను క్షమించలేకపోయావు ఎంతమందిని క్షమిస్తూ అని చెప్పిందంట. అయ్యా, అతను మంచోడు కాదయ్యా, తాగొచ్చి నన్ను భయంకరంగా హింసిస్తాడయ్యా, నన్ను చాలా బాధ పెడతాడయ్యా, అందుకని నా భర్తను నేను క్షమించలేకపోతున్నానయ్యా అని దైవ సేవకుని చెప్పగానే దైవ సేవకుడు అంటున్నాడంట, అమ్మా, ఎంతమందిని క్షమించిన దానివి,
ఆయన కూడా క్షమించేయమ్మా, అప్పుడు నీకు స్వస్థత కలిగిద్ది, నువ్వు బాగుపడతావు, తొందరగా కోలుకుంటావు అని అంటే, అబ్బో పాస్టర్ గారు ఏదైనా చెప్పండి, ఆ పని మాత్రం నేను చేయలేను అన్నదంట. అమ్మా, నువ్వు ఆ పని చేయలేకపోతే దేవుడు నీ జీవితంలో స్వస్థత కార్యాన్ని కూడా జరిగించడమ్మా. నీకు స్వస్థత లభ్యము కాదు. కాబట్టి నా మాట విని ఆయన్ని క్షమించమ్మా. నా వల్ల కాదు పాస్టర్ గారు, వాడు మంచోడు కాదండి, నన్ను ఇబ్బంది పెట్టాడండి, నన్ను కొట్టాడండి, బెల్ట్తో కొట్టాడండి, గొంతు మీద కాలేసి తొక్కాడండి, నన్ను చిత్రహింసలు పెట్టాడండి, నా వల్ల కావడం లేదండి అన్నదంట. తప్పదమ్మా, మారుమనసు పొందిన దానివి, నువ్వు బాప్తిసం పొందిన దానివి, దైవ సన్నిధికి వెళ్తున్న దానివి, వాక్యం చదువుతున్న దానివి, వాక్యం ఎరిగిన దానివమ్మా. మన ప్రభు మనల్ని క్షమించలేదా? మనం ఎన్నో పాపాలు, శాపాలు, తప్పిదమ్ములు ఎన్నో కలిగి ఉన్నా మన ప్రభు క్షమించాడు కదా, అదే రీతిగా మనం కూడా క్షమించాలమ్మా అంటే, నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు అని చెప్పిందంట. అప్పుడు దైవ సేవకుడు అంటున్నాడు, అమ్మా మోకాలుంచు, ఎందుకు వల్ల కాదు నేను చెప్తాను, ఎందుకు వల్ల కాదు నేను చెప్తాను, మోకాలుంచమ్మా అన్నాడు. మోకాలు వంచగానే ప్రార్థన చేపిస్తున్నాడు దైవ సేవకుడు. అయ్యా నీకు స్తోత్రమను, అయ్యా నీకు స్తోత్రం అన్నది. ప్రభువా నా భర్తని, ప్రభువా నా భర్తని క్షమించయ్యా, అయ్యా 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 నేను క్షమించలేరయ్యా, అయ్యా ఆ మాట మాత్రం నా చేత బలికియొద్దయ్యా, క్షమించయ్యా అనే మాట పలకలేకపోతుందంటండి. చూసారు ఎంత ద్వేషం కలిగిందో, భర్త ఎడల ఎంత కోపంతో ఉందో చూడండి. నీ భర్తను నువ్వు క్షమించాలమ్మా. మరలా చేపిస్తున్నాడంటే అదే ప్రార్థన. ఆ ప్రార్థనలో మరొకసారి ఏమని ప్రార్థన చేపిస్తున్నాడంటే, అయ్యా నా భర్తని క్షమించు, దీవించు, ఆశీర్వదించు అనే మాటలు పలకమన్నప్పుడు బోర్ని ఏడ్చిందంట. నాకు రావట్లేదు అయ్యగారు, ప్రార్థన రావట్లేదు అయ్యగారు. చూసావరా, నీలో క్షమించలేని ఆత్మ ఉంది, నీలో చాలా గర్వం ఉంది, చాలా కోపం ఉంది. అది దేవుని స్వభావం కాదు, అది సాతాను స్వభావం, సాతాను గుణం. నీ భర్తని నువ్వు క్షమించనంత కాలం నీ రోగం నీకు తగ్గదు, నువ్వు బాగుపడవు, వెళ్ళిపో అన్నాడంట. చిన్నగా మరలా వినయంగా వచ్చి, అయ్యగారు ఈసారి మరలా ప్రార్థన చేసి క్షమిస్తాను అయ్యా అని దైవ సేవకుని దగ్గర వినయముగా వేడుకుంటే దైవ సేవకుడు చెప్తున్నాడు, చేయి ప్రార్థన చేయి. అప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్తను క్షమిస్తున్నానయ్యా, నా భర్త ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలయ్యా, నా భర్త దీవించబడాలయ్యా, నా భర్త ఆశీర్వదించబడాలయ్యా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన కొన్ని దినాలకే 12 ఏండ్ల నుండి స్వస్థత లేని ఆ తల్లి వెంటనే స్వస్థత పొందిందని ఆమె సాక్ష్యం చెప్పిందండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మహిమలు, దేవుని స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు మనం పొందాలి అంటే మనకి క్షమించే మనసు కావాలి, సహించే మనసు కావాలి, భరించే మనసు కావాలి, దీర్ఘశాంతంతో కూడిన మనసు మనకు కావాలి. ఈ మనసు లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడి తన కార్యాలు మన జీవితంలో చేయడు. కాబట్టి అందరూ ఈ క్షమించే మనసు కొరకు ప్రార్థన చేసుకోండి, ఈ క్షమించే హృదయం కావాలని దేవుని వేడుకోండి. దేవుడు ఆ క్షమించే మనసును మీకు దయచేస్తాడు. మీ జీవితంలో ఎన్నో కార్యాలు మీరు పొందుకుంటారు. అప్రియ దేవుని బిడ్డలారా, మరొక సహోదరి మందిరానికి నమ్మకంగా వస్తూ ఉండేది. ఏ కూటం పెట్టినా, ఆరాధన అయినా, బైబిల్ స్టడీ అయినా, పరిశుద్ధాత్మ కూటమైనా, ఏ కూటానికైనా సరే ఖచ్చితంగా అందరికంటే ముందుగా చురుగ్గా పాల్గొనేది. ఒక దినాన ఆమెకి ఆరోగ్యం బాగలేదండి. బాగలేకపోగా ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఏమా దైవ కార్యాలలో ఆసక్తి చూపడమే కాకుండా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటుంది. దశమ భాగాల విషయంలో కూడా, కానుకల విషయంలో కూడా, అలాగే పరిచర్య విషయంలో కూడా అన్నిట్లో నమ్మకంగా ఉంటుంది. కానీ ఆమెలో క్షమించే మనసు ఒకటి లేదండి. ఒక దినాన ఆమె చనిపోయి ఆమె ఆత్మ పరలోక రాజ్యానికి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభువా నేను వస్తున్నానని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడంట,
నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు. ఇప్పుడు నీకు తీర్పు తీరిస్తే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే అన్నాడంట. ఎందుకయ్యా అది ఇది అని అంటే, అన్యురాలైనటువంటి నీ చెల్లెల్ని నీవు క్షమించడం లేదు, ఆమె ఎడల ద్వేషం కలిగి ఉన్నావు, ఆమె ఎడల ఒక విధమైనటువంటి బాధతో ఉన్నావు, నువ్వు ఆమెని ఎప్పుడు కూడా అసహించుకుంటున్నావు, ఆమె మార్పు చెందలేదని ఆమెను గురించి నీకు వేరే ఆలోచన ఉంది, కాబట్టి నీకు పరలోక రాజ్యం లేదు, నువ్వు అగ్నిగుండానికి పాత్రురాలివే అని చెప్పగానే ఏడ్చిందంట. అయ్యా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘములో ఒక మంచి విశ్వాసిగా బ్రతుకుతున్నా నేను నరకానికి పోవటం ఏందయ్యా అంటే, సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మరలా నీవు భూమి మీదకి వెళ్ళి నీ సహోదరితో సమాధానం కలిగి క్షమాపణ అంటే ఆమెను క్షమించి ఆమెతో మంచి అభిమానంగా బ్రతికి ఆ తర్వాత రా అన్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరికి భూమి మీద భూస్థాపన కార్యక్రమం జరగటానికి అన్ని సిద్ధపరుస్తున్న వేళల్లో పెట్టిలో పెట్టగానే ఉలిక్కిపడి లేచిందంట. అప్పుడు అందరు అడిగారు అక్కడ, అమ్మా నువ్వు చనిపోయావని భూస్థాపన కార్యక్రమానికి మేము సిద్ధపరుస్తున్నాం, మరలా నువ్వు బ్రతికావు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే ఈ స్టోరీ మొత్తం చెప్పిందంట. వెంటనే వాళ్ళ సహోదరి వాళ్ళ చెల్లెలు పిలిపించి చాలా హత్తుకొని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఆమెను క్షమించి ఆమెతో కలిసి భోజనం చేసి ఎప్పుడు ద్వేషించే ఆ తల్లి ఇప్పుడు మంచి ప్రేమతో బ్రతకటం ప్రారంభించింది. ఏమా ప్రేమించటం వలన మార్పు చెందిన ఆ చెల్లెలు మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా మార్చబడిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలామంది అనేక మందిని రక్షించాలని, అనేక మంది మారాలని ప్రార్థనలు మాత్రం చేస్తున్నారు, మంచిదే. కానీ ఎవరైతే మార్పు చెందాలని మీరు అనుకుంటున్నారో వారితో మీకు సరైనటువంటి సమాధానం లేదు, సరిగా మీరు వారితో మాట్లాడే అనుభవం మీకు లేదు, వారికి క్షమించే మనసు మీకు లేదు. వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి, వారిని ప్రేమించి, వారిని పరామర్శించి, వారికి ఏదైనా సహాయాలు మనం చేయగలిగితే, క్రీస్తు ప్రేమను మనం చూపగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెందుతారు, ఖచ్చితంగా ప్రభు వైపు తిరుగుతారు, పరలోక రాజ్యానికి మనం వారిని సంపాదించుకుంటాం. క్షమించే మనసు గలవారిని ఏ సాతానుడు, ఏ దయ్యాలు, ఏ దుష్ట శక్తులు ఏ హాని చేయలేవు. ఎందుకని క్షమించే మనసు గలవారిని ఈ భూమి మీద ఎవ్వరూ ఏమి చేయలేరు. అప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుని 120 మంది అధికారుల మాట విని రాజు సింహాల బోనులో వేసినప్పుడు ఆ గుహ దగ్గరికి ఆ రాజు వచ్చినప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా నువ్వు చిరంజీవగునుగాక అంటాడు. సహజంగా సింహాల బోనులో వేయటానికి అప్పగించిన రాజు మీద ఎంత కోపం ఉండాలండి దానియేలుకి. కానీ దానియేలు రాజుని క్షమించేశాడు. అందుకని క్షమించే మనసు దానియేలులో ఉంది కనుక సింహాల వలన ఏ హాని జరగలేదు. యోసేపుని అమ్మేశారు, యోసేపు మీద భయంకరమైన నింద వేశారు. సహజంగా యోసేపుని రేపు కేసులో ఇరికించారు, బాగా కొట్టి ఉరి శిక్ష వేయవలసినటువంటి సమస్యది. అయినను మహిమగల దేవుడు అతనిలో క్షమించే మనసు ఉంది కనుక అతని ప్రాణానికి ఏ హాని జరగకుండా దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్తెఫను దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వెర్రి కోపంతో రాళ్ళు రువ్విలి భయంకరంగా గాయపరిచారు. సహజంగా ఒక వ్యక్తి బోర్ల పడుకుంటే ఒక భాగమే అంటే ఒక ప్రక్కే రాళ్ళు తగులుతాయి, కానీ మోకాలు ఉంచినప్పుడు నలుదిశలా రాళ్ళు తగులుతాయి. ఎంత గాయపరచబడ్డాడు. అయినను మోకాలు ఉంచి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, దేవా, నన్ను చంపిన నేరం ఈ పాపం వారి మీద ఎయ్యొద్దయ్యా అని వారి ఎడల క్షమా హృదయం కలిగి క్షమించే ఆత్మ కలిగి వారిని క్షమించాడు. అందుకనే అతని ముఖం చనిపోయేటప్పుడు కూడా దేవదూత ముఖంలాగా ప్రకాశించిందని వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించలేని వారు చనిపోయే మరణ కాలములో చాలా భయంకరమైనటువంటి వేదన, చాలా భయంకరమైనటువంటి సమస్యకి వేదనకి గురి కావాల్సి ఉంటుంది.
చనిపోయేటప్పుడు కూడా చిరునవ్వుతో చనిపోవాలి అంటే క్షమించే మనసు నీకు కావాలి. చనిపోయేటప్పుడు కూడా చాలా ఆనందంగా సంతోషంగా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే క్షమించే మనసు కావాలి బిడ్డ. ఆ క్షమించే మనసు కొరకు దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు మీకు ఆ క్షమించే ఆత్మను దయచేయును గాక.